సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కానీ ధరలు చూస్తే ఆకాశంలో. ఇల్లు, అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే. విల్లా లేదా ఖరీదైన ఫ్లాట్ అయితే కోట్లలో ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా వస్తువుల మాదిరిగా ఇంటిని మళ్లీ మళ్లీ కొనుగోలు చేయలేం. కలల ఇంటిని సొంతం చేసుకునే ముందే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిర్మాణ అనుమతులతో పాటు నిబంధనల మేరకు అన్నీ ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులను ఆకర్షించడానికి స్థిరాస్తి సంస్థలు హామీలతో ఊదరకొడుతుంటాయి. ప్రీ లాంచ్ పేరుతో ప్రకటనలిచ్చి డబ్బులు వసూలు చేసి ఆపై చేతులెత్తేస్తాయి. కొన్ని సంస్థలేమో సకాలంలో నిర్మాణం పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలుదారులకు ఉండే హక్కులు, వాళ్లకు న్యాయపరంగా ఎలాంటి సాయం అందుతుందనే విషయాలకు సంబంధించి రెరా చైర్మన్ సత్యనారాయణతో ముఖాముఖి. సొంతిల్లు అనేది ప్రతి సామాన్యుడి కళ. ఇంటిని సొంతం చేసుకోవడానికి పైసా కూడబెట్టుకుంటారు. దానికోసం ఎన్నో సేవింగ్స్ కూడా చేస్తుంటారు. అలా చేసిన సేవింగ్స్ సొంతింటి కళ నిజం చేసుకుంటుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సొంతింటి కోసం చేసే తపనలో కొన్నిసార్లు మోసాల బారిన కూడా పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వినియోగదారులకే రక్షణగా నిలుస్తుంది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయి, డెవలపర్లు, వినియోగదారులు, కొనుగోలుదారులు ఏ విధంగా ఉండాలని తెలుసుకోవడానికి రెరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో రాజు తీసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రస్తుతము స్థిరాస్తి రంగంలో పారదర్శకత విషయంలో రెరా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఎందుకంటే స్థిరాస్తి రంగంలో రియల్ ఎస్టేట్ సంబంధించి పెద్ద అపార్ట్మెంట్ కట్టే సమయంలో రెరా ఎలాంటి పాత్ర పోషిస్తుంది? పారదర్శకంగా ఉండాలంటే రెరా ఎన్ని నిబంధనలు చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కార్. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 ప్రకారం స్థాపించబడిన వ్యవస్థ. ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్స్లో, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషను అటు డెవలపర్కు అండ్ ప్రాస్పెక్ట్ హోమ్ బయర్కు, ప్లాట్ బయర్కు ఈక్వల్ ఉండాలి. సెకండ్, ఇప్పుడు మీరు అన్నది పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీ వస్తుందో అప్పుడు ఆ ప్రమోటర్కు అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే ఏదైతే మనకు చట్టంలో ఉన్న లీగల్ మ్యాండేట్ ఆబ్లిగేషన్స్ దానికి అది చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీలో అంటే పెద్ద అపార్ట్మెంట్లు అవన్నీ కట్టినప్పుడు కూడా డెవలపర్లు కానీ బిల్డర్లు కానీ ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? రెరా ఏం చెప్తుంది సార్? అది చక్కటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెరాలో అంటే ముందు ప్రియర్ ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ అంటే కాంపిటెంట్ అథారిటీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కానీ, పంచాయతీ కానీ శాంక్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు సబ్మిట్ చేయాలి. రెరాకు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. దాంట్లో 18 ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇందాక మీకు చెప్పినట్లు ముందుగా ప్లాన్ అప్రూవల్, అథెంటికేటెడ్ కాపీ ఒరిజినల్, దెన్ శాంక్షన్ లెటర్, దెన్ దాంట్లో ఎమ్యూనిటీస్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, వీళ్ళు కొనేటప్పుడు ఏ అకౌంట్లోకి పైసలు పే చేయాలి, అదే డిజిగ్నేటెడ్ అకౌంట్, వీటితో పాటు ఆ ల్యాండ్ యొక్క టైటిల్ డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ టైటిల్ డాక్యుమెంట్స్తో పాటు టైటిల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే 10 years కంటే ఎక్కువ అనుభవం ఉన్న అడ్వకేట్ ద్వారా ఒక రిపోర్ట్ ఇప్పించాలి. ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే ఏమన్నా దాని మీద ఛార్జెస్ ఉన్నాయా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఏమైనా ఇంకంబరెన్సెస్ ఉన్నాయా, ఉంటే వాళ్ళు ఎవరెవరి పేర్లు ఏంటి, ఏమైనా కేసులు ఉన్నాయా, లిటిగేషన్, అవన్నీ వాళ్ళు. దీంట్లో ఏజెంట్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్పాలి. దీంట్లో ప్రధానంగా ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరు, అండ్ ఆ ప్రాజెక్ట్ చూసే ఆర్కిటెక్ట్ ఎవరు, ప్రాజెక్టు ఇంజనీర్ ఎవరు, ప్రాజెక్టు చార్టెడ్ అకౌంట్ ఎవరు, ఇవన్నీ ఉంటాయి. వీటితోటి ఇంకా మనం అది ఇన్వెస్ట్ చేయాలని చూసేటప్పుడు ఆ బిల్డర్ యొక్క గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఏం ప్రాజెక్ట్ చేసిండు, ఆ ప్రాజెక్టులో ఏమన్నా టైం ప్రకారం కంప్లీట్ అయినా లేవా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేవా, ఆ కంప్లైంట్స్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఇస్తే ఎవరైతే ప్రాస్పెక్ట్ హోమ్ బయర్ కానీ ప్లాట్ బయర్ గారు ఉంటాడో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసే సందర్భంలో కొనుగోలుదారుల హక్కులు ఏ విధంగా ఉంటాయి సార్? వాటిని కాపాడడానికి, అంటే కొనుగోలుదారుల హక్కులను కాపాడడానికి రెరా ఎలా కృషి చేస్తుంది? అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇందాకనే చెప్పారు, ఈ కొనుగోలుదారులు ఫస్ట్ ఏంటంటే టైం ప్రకారం ఇవ్వకపోవటం. దానికి ఎమ్మటే మనకు కంప్లైంట్ చేయొచ్చు. దాని ప్రకారం వాళ్లకు
ఒకటేమో డిలేడ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిలే అయిపోతే ఈ హ్యాస్ అన్క్వాలిఫైడ్ రైట్ టు క్యాన్సిల్ అండ్ టేక్ ద మనీ బ్యాక్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. వీటితో పాటు ఒకవేళ అగ్రిమెంట్ లేకుండా 10% కంటే ఎక్కువ తీసుకోవడానికి ప్రమోటర్కు ఆ రైట్ ఉండదు. ఒకవేళ అక్కడ అడిగితే మనం కంప్లైంట్ చేసి ఆ రైట్ని మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రాజెక్టులో మీకు అందరూ తెలుసు, మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మనకు 2006లో ఒకటి ప్లానింగ్ రెగ్యులేషన్ ఒకటి వచ్చింది. దాని ప్రకారము 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్లాట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి మార్టిగేజ్ చేస్తారు. ఆ మార్టిగేజ్ చేసింది పిఓబిలో రిజిస్టర్ అవుతుంది. మీరు సెక్షన్ 172 సబ్సెక్షన్ 8 చూస్తే ఆ మార్టిగేజ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఏ గ్యారంటీ ఆర్ స్టాచ్యుటరీ సేఫ్ గార్డ్ ఆర్ ప్రొటెక్షన్ టు ద అలాటీ ఆర్ ద హోమ్ బయర్ ఫర్ కంప్లీటింగ్ ద ఇన్కంప్లీటెడ్ పోర్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎప్పుడన్నా కంప్లీట్ కాకపోతే అది ఆ 10%ని మనం ఆక్షన్ చేసుకొని ఆ పైసలతోటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ఒకసారి మేము డిఫాల్ట్స్ డిక్లేర్ చేస్తే వెబ్సైట్లో ఉంటుంది, అన్ని స్టేట్స్కు యూనియన్ టెరిటరీస్కు ఇక్కడ పంపిస్తాం, వాళ్ళు పర్మనెంట్గా డిఫాల్ట్ అవుతారు. అంతేకాకుండా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు అంటే మన మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కు, డిటీసీపీకి అండ్ మున్సిపాలిటీస్కు అండ్ పంచాయతీరాజ్కు కూడా వీళ్ళు డిఫాల్టర్స్కి ఉన్నారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దని కూడా చెప్తాం. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ప్రీ లాంచ్ పేరుతో బుకింగ్ చేసి చాలామంది బిల్డర్లు కానీ డెవలపర్లు కానీ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆ ప్రీ లాంచ్కి సంబంధించింది వాళ్ళు ఫుల్ఫిల్ చేయరు, అంటే డబ్బులు తీసుకొని మోసాలకు ఎక్కువగా గురవుతున్న సంఘటనలు కూడా మనం తరచూ వింటున్నాం, ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి రెరా చెప్పే సూచనలు ఏంటి సార్? ఈ ప్రీ లాంచ్ అనేది 2016 కంటే 17 కంటే ముందు ఉండొచ్చు. 17 ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చినాక జరగటానికి వీల్లేదు, ఎందుకంటే ఇది నిషిద్ధం, చట్టవిరుద్ధం. అది ప్రీ లాంచ్ అంటారా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారా, లేకపోతే ఇంకో పేరు చెప్తారా, ఏ పేరన్నా చెప్పండి, అది సెక్షన్ 3 ప్రకారం ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఖచ్చితంగా కూడా ఆ లీగల్ క్యారెక్టర్ ఆఫ్ ద యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తున్నట్టు. కాబట్టి ఆ యాక్ట్ ఇది అవుతున్నట్టు. ఇందులో నేను ప్రధానంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇలాంటి ప్రీ లాంచ్ జరగకుండా మనం ఆన్లైన్లో జరుగుతున్నాయి కనుక మేమైతే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి ఎంఓఈ ఎంటర్ అయ్యి ఎవ్రీడే మనది ఫేస్బుక్ కాకపోతే ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు అవన్నీ తీసి షోకాజులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నాం. నా రిక్వెస్ట్ టు ద ప్రాస్పెక్ట్ హోమ్ బయర్ ప్లాట్ బయర్ ఏంటంటే ఇంత లైఫ్ టైం సేవింగ్ హార్డ్ ఎర్న్ మనీని ఇందులో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ చట్టం వచ్చింది కనుక ఈ చట్టం ప్రకారం ఫాలో అవ్వాలి. సెకండ్ పాయింట్, లక్కీగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణ ప్రభుత్వం మనకు 2006లోనే ఒక మంచి ప్లానింగ్ రెగ్యులేషన్ క్లాజ్ తీసుకొచ్చింది, అదే మార్టిగేజ్ క్లాజ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్టాచ్యుటరీ ప్లానింగ్ సేఫ్ గార్డ్ ఫర్ కంప్లీటింగ్ ద ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్ వస్తుందని పైసలు కడతారు, సో కట్టకపోతే కూడా ఆ 10% మార్టిగేజ్ మీకు క్లాజ్ ఉంటుంది కనుక 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ ప్లానింగ్ సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ని లూజ్ అవ్వద్దు, ఏది ఫ్రీ లాంచ్ చేయడం వల్ల లూజ్ అవుతారు. రెండోది, ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లో వచ్చింది. దీనివల్ల ఏంటి, ఒకటి ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్ ఉంది, మీరు కట్టిన పైసలు 70% ఖచ్చితంగా కూడా డిజిగ్నేటెడ్ అకౌంట్ లేదా ఎస్క్రూ అకౌంట్ అంటారు దాంట్లో ఉండాలి. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అయితేనే అందులో పైసలు డ్రా చేయాల్సి వస్తుంది, లేకపోతే చేయడానికి లేదు, ఎందుకంటే బ్యాంకులు కూడా సూపర్వైజ్ చేస్తే ఓన్లీ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్లో ఆ నెంబర్ ద్వారా పోయి చూసుకుంటే అన్ని డీటెయిల్స్ ఉంటే దాన్ని మాత్రమే పే చేయాలని కోరుతున్నాను. కొనుగోలుదారులు ఏదైనా కొనుగోలు చేసే సమయంలోనూ కూడా అంటే వాళ్ళ ఒక ఆశతో కొన్నిసార్లు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది సార్. అంటే అది రిజిస్టర్ కాదా అని ఇట్లా తెలుసుకోవాలి, రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పి ఏ విధంగా మనం. మంచి పాయింట్ శ్రీకాంత్ గారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఏది రియల్ ఎస్టేట్ విషయంలో ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చినా అది సోషల్ మీడియాలో రానివ్వండి, ఎట్లని రానివ్వండి, లేకపోతే ఏజెంట్ చెప్పనివ్వండి, ఖచ్చితంగా దానికి రెరా నెంబర్ ఉండాలి. అండ్ డిక్లరేషన్స్ ఏంది, ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు వసూలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసి దాంట్లో నిర్ణయం తీసుకొని దాంట్లో పే చేయాలని కోరుతున్నాను. ఓకే సార్, అపార్ట్మెంట్లు కట్టడానికి కానీ ఇల్లు కట్టడానికి కానీ మామూలుగా డెవలపర్లు దరఖాస్తు చేసుకుంటారు. ఆ దరఖాస్తుకు సంబంధించి అంటే మీరు అంటున్నారు రెరా అనుమతి ఉన్న వాటినే కొనుగోలు చేయండి అని చెప్పి, అంటే బిల్డర్లు కానీ డెవలపర్లు కానీ దరఖాస్తు చేసుకునే సందర్భంలో వాటికి సంబంధించి రెరా ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, దీనికి సంబంధించిన వివరాలండి సార్. మంచి పాయింట్ చేశారు. మనకు ఇటు రెరా ప్రాజెక్ట్స్ ప్రమోటర్ కానీ డెవలపర్ కానీ ప్రాజెక్టు రిజిస్టర్ చేసుకోవడానికి మాకు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆయన రిజిస్టర్ చేయకుండా చేస్తే ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా, మార్కెట్ చేసినా, ఎవరికైనా అమ్మినా కానీ, అమ్ముతాని వాళ్ళకు ప్రామిస్ చేసినా కానీ, లేదా ఇన్ ఎనీ ఫామ్ అది ఏ విధంగానే చేయొచ్చు, ఎవరైనా పర్సన్ ఇన్వైట్ చేస్తే కూడా అది అఫెన్స్.
ఒకవేళ అలాంటి చేస్తే మేము షోకాజ్ ఇచ్చి 10% పెనాల్టీ వేస్తాం. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. ప్రధానంగా ఇల్లు కొనుగోలు చేసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ధరలు ఉంటున్నాయి. స్క్వేర్ ఫీట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ, అంటే వాళ్ళు చెప్పడం చాలా ధరలు చెప్తున్నారు. ఆ సందర్భంలో కొనుగోలుదారు ధర ఏ విధంగా నిర్ణయించుకోవాలి, అసలు ఆ ధరలు ఏ విధంగా ఉంటుంది, డెవలపర్ కానీ బిల్డర్ కానీ ప్రమోటర్ కానీ ఏ విధంగా ధర నిర్ణయిస్తాడు, ఆ ధర నిర్ణయించే విషయంలో రెరా పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? ఇది మనకు ఈ ధర అనేది మీరు రెరాలో ఉన్న రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ RERD యాక్ట్లో చూస్తే ఎక్కడ కూడా దీనికి రిలేటెడ్ ప్రొవిజన్స్ లేవు. ఈ ఫైనాన్షియల్ ఏదైతే మీరు చెప్పిందో దిస్ ఈజ్ ద కమర్షియల్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ ద అలాటీ అండ్ ద ప్రమోటర్. దానికి డిమాండ్ సప్లై ఉండొచ్చు, లోన కాస్ట్ ఉండొచ్చు, ఏరియాని బట్టి ఉండొచ్చు, హైరేజ్ని బట్టి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విలువైన సమాచారం. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎవరైనా కానీ లేకపోతే ఇటు బిల్డర్లు డెవలపర్లు వాళ్ళకుండే హక్కులు కానీ ఇటు కొనుగోలుదారులకు ఉండే హక్కులు వాళ్ళకి ఇచ్చే పర్మిషన్ విషయంలో రెరా కీలక పాత్ర పోషిస్తుంది. రెరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.